ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీ బాండ్స్ అంటే, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీస్ ప్లేన్స్ కొనడానికి, మనీ తెచ్చడానికి బాండ్స్ ఇష్యూ చేస్తాయి. సింపుల్‌గా లీజింగ్ కంపెనీ ఇన్వెస్టర్స్‌కి బాండ్స్ సెల్ చేస్తుంది. ఇన్వెస్టర్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ మనీతో ప్లేన్స్ కొంటుంది. ఆ ప్లేన్స్‌ని ఎయిర్‌లైన్స్‌కి లీజ్‌కి ఇస్తుంది. ఎయిర్‌లైన్స్ మంత్లీ లీజ్ పేమెంట్స్ చేస్తాయి. ఆ ఇన్‌కమ్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ $1000 నుంచి $10,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫండ్స్ మిలియన్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. డ్యూరేషన్ మీడియం టు లాంగ్ టర్మ్ బాండ్స్. కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 4-8% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, రియర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. బాండ్స్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. కానీ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్ టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్. ఎయిర్‌లైన్స్ నుండి రెగ్యులర్ లీజ్ ఇన్‌కమ్. గ్లోబల్ ఏవియేషన్ డిమాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్ ఎయిర్‌లైన్ బ్యాంక్రప్సీ రిస్క్. ఏవియేషన్ మార్కెట్ స్లో డౌన్ రిస్క్. ఎయిర్‌లైన్ వాల్యూ డిక్రీజ్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ బాండ్ ప్రైస్ ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.